రికార్డ్ పేరు మీద ఎన్టీఆర్ అని ఉంటది చూడండి బస్ట్ చేస్తాడు అన్న. రాజమౌళి మూవీ చేసిన తర్వాత అందరు హీరోయిన్ ఫ్లాప్ అవుతున్నాయి అంటున్నారు. దేవరా కాదు సూపర్ హిట్ దీని పేరు. అసలు మామూలుగా లేదన్న. కాపీ చేశారని ట్రోల్ చేశారు కానీ అసలు మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది, సూపర్ ఉంది. అసలు ప్రతి ఒక్కరు మూడు సార్లు వెళ్ళాలి ఎవరైనా. సూపర్ మూవీ. సూపర్. ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది, కాకపోతే హీరోయిన్ కి చాలా చిన్న రోల్ ఇచ్చినారు. కొరటాల శివ బాగా తీసినారు. పార్ట్ 2 కావాల్సింది కొడుకే తండ్రి దేవర ఒక 300-400 టైమ్స్ చెప్పిండు. హీరోయిన్ రోల్ అయితే వేస్ట్. హీరోయిన్ రోల్ ఏం బాగాలేదు. ఏమో లాగ్ మొత్తం ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే పార్ట్ 2కి ఏమో మామూలు బాహుబలి లెక్క తండ్రి కొడుకుని చంపుతుంది. కానీ ల్యాక్ చేసి మూవీ ల్యాక్ చేసింది. పార్ట్ 2 చూడాలి. ఏం లేదు. ఉచ్చకోతానా ఎన్టీఆర్ ఉచ్చకోత వేట మొదలు పెట్టిన ఒక్కొక్కరిని సినిమా బ్లాక్ బస్టర్ తిరిగిపోయింది. 6 years వెయిట్ చేసినాం మనం. కాలర్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకోవచ్చు. బ్లాక్ బస్టర్ అంతే. మాత్రం జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. పార్ట్ 2 కోసం ఇంకా వెయిట్ చేయాలి బ్రదర్. దేవర సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. సూపర్ హిట్. సినిమాలో చూసాక ఎన్టీఆర్ ఒక విధంగా చూసిన కొరటాల శివ గారు మీరు ఎట్లా మాట కరెక్ట్ తీశారు. సినిమా మాత్రం జై ఎన్టీఆర్. అన్నా నెగటివ్ చేసిన కొడుకులకి సినిమా చూసి చెప్పమండి. ఎన్టీఆర్ ఒక విధంగా తీశాడు. ఫైటింగ్ కానీ ప్రతి ఒక్కటి, ఎలివేషన్ కానీ ప్రతి ఒక్కటి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కటి బాగుందన్న. అన్న అసలు పార్ట్ 2 అసలు చెప్పలేము. ఇక వేరే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా అన్న కాలర్ కాదు, కాలర్ ఎక్కేసుకోలాగా ఉంది. ప్రతి ఒక్క సౌండ్ వేరే లెవెల్ అన్న. సముద్రంలో ఫైట్ సీన్ ఉందన్న. అబ్బా చెప్పలేనన్నా. సముద్రంలో ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్. ఎన్టీఆర్ ముందు ఎవరు అంతే. ఎన్టీఆర్ అనిరోధ్ ఎన్టీఆర్ అంతే. 6 ఏళ్ల తర్వాత ఏంటన్నా, 1 సంవత్సరం తర్వాత వచ్చినా కూడా ఇంతే హైప్ అయిపోయింది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. బీజిఎం బుల్బాన్ తెలుసా? బీజిఎం బుల్బాన్ ఏంటో తెలుసా? బక్కోడు బొంగు కూడా లేదు అసలుకి. సినిమా బ్లాక్ బస్టర్. చూడు, రాసి పెట్టుకో, ఎన్టీఆర్ నామ సంవత్సరం ఇది. ఒక మాట అందరికి లేదు. జై ఎన్టీఆర్. రాజమౌళిది తిరిగి రాశాడు. రాత్రి తిరిగి రాశాడు. అతను తిరిగి రాశాడు అంతే. 1000 కోట్లు పక్కా. బానే ఉంది. సెకండ్ పార్ట్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నాం. సెకండ్ పార్ట్ లో ఉండొచ్చు అనిపిస్తుంది. ఆ సాంగ్ వేయలేదు, వేస్తే బాగుండేది. ఆల్వేస్ దేవరా. పార్ట్ 2ని 100% నమ్మొచ్చు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కానీ స్టోరీ, జాన్వీ కపూర్ ఆమెకి తగ్గట్టుంది. కాకపోతే దేవరాలో మాత్రం మాస్కా బాప్ ఫైట్స్ కానీ ఎన్టీఆర్ ఎలివేషన్ కానీ చాలా బాగుంది. కొరటాల శివ డైరెక్షన్ అయితే ఇంకా బాగుంది. ఆయన ఇన్ని రోజులు వెయిట్ చేస్తే ఎన్టీఆర్ గారితో మంచి సినిమా తీశారు. అనిపిస్తుంది కానీ బాగానే ఉంది. యాక్షన్ సీన్స్ అన్ని ఒకవేళ అనుకోవచ్చు. డెఫినెట్లీ ట్విస్ట్ ఉంది, చాలా బాగుంది. సో యూ కెన్ వెయిట్ ఫర్ సెకండ్ హాఫ్. హైలైట్స్ ఎన్టీఆర్ యాక్టింగ్, ఎన్టీఆర్స్ క్యారెక్టర్, అనిరుద్ బీజిఎం, యాక్షన్ సీన్స్ చాలా బాగుంది. ఫియర్ సాంగ్ చాలా బాగుంది. అంటే నేను ట్విస్ట్ చెప్పేస్తే బాగుంటది కదా. ఒకటే ఉంటుంది లాస్ట్ కి, చాలా బాగుంటది. సైఫ్ అలీ ఖాన్ చాలా మంచి చేసాం. ఆ ట్విస్ట్ అనేది నిజంగా సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అన్న. ట్విస్ట్ చెప్పేసి ఎట్లా ఉంటుంది అన్న, సినిమా చూడండి మీరు. నిజంగా మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నిజంగా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేసిండు అన్న. ఇంకోటి ఎన్టీఆర్ అన్న మీద నిజంగా అంటే
ట్రైలర్ రాకముందు, ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ కాకముందు చాలా అంటే చాలా నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి. అంటే సినిమా పోతుంది, సినిమా బాగుండదు, ట్రైలర్ బాగాలేదు, ఏం లేదు, సాంగ్స్ లేవు, ఏం లేవు, అసలు డాన్స్ లేదు అని చాలా మంది ట్రోల్స్ చేశారు. వాళ్ళందరికి ఒకటే చెప్తారా బాయ్, మళ్ళీ చెప్తున్నా, వెళ్ళి దేవర సినిమా థియేటర్లో ఉంది, చూడండి. ఫస్ట్ మీకు నిద్ర వస్తాయి, నిద్రపోకుండా మంచిగా నైట్ టైం కానీ ఈవినింగ్ కానీ ఫ్యామిలీతో అందరు కలిసిమెలిసి వెళ్ళి చూడండి. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. సినిమా అయితే అల్టిమేట్ అన్న. దేవర 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఏదైతే కోరుకున్నాడో దానికి 200% న్యాయం చేశాడు ఎన్టీఆర్. అంటే కొరటాల శివ తను కంబ్యాక్ కోసం ఎలా ట్రై చేశాడో, కొరటాల శివ రైటింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అన్నంత ఫీలింగ్ వస్తుందన్న. అసలు దేవర స్టార్టింగ్ క్యారెక్టర్ కానీ, అసలు ఆ దేవర గెటప్లో ఎన్టీఆర్ డ్యాన్స్ చేయడం కానీ, అసలు అంటే ఫస్ట్ హాఫ్లో ఒకటే ఒక ఫియర్ సాంగ్ ఒకటే ఉంటుంది కానీ బీట్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళ సినిమాలో బీట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో అనిరుద్ధ్ బీట్స్కి ఎన్టీఆర్ ఎరగొట్టే డ్యాన్స్ అయితే అసలు మెచ్యూర్డ్గా కనిపించాడు. యాక్చువల్లీ ఎన్టీఆర్ ఏంటంటే అరవింద్ సమేత తర్వాత అభిమానులు 6 ఏళ్ల తర్వాత ఏ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసినారో ఫస్ట్ హాఫ్ చూస్తాను కడుపు నిండిపోతుంది అన్న. సెకండ్ హాఫ్ చూడాల్సిన అవసరం కూడా లేదు, అట్లుంటుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫోకస్ చేశాడు. ఓవరాల్గా అయితే బ్లాక్ బస్టర్ అన్న. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ కోసం అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దానికి 200% న్యాయం చేసినాడు. పక్కా కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ మాత్రం బ్లాక్ బస్టర్ దగ్గర. పార్ట్ 2కి అదే క్లైమాక్స్లో ఎందుకు దేవర చనిపోయిందని తెలియదు యాక్చువల్గా మాకు. సో క్లైమాక్స్లో దేవర చనిపోయాడని చెప్పేసి రివీల్ చేస్తారు. వాళ్ళ కొడుకే చంపాడు దేవరని. అది ఎందుకు చంపాడు అనేది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా మంచి లీడ్. జాన్వీ కపూర్ అసలు ఆమె బాలీవుడ్ యాక్టర్ లాగా లేదన్న. అసలు అల్టిమేట్గా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం పీక్స్. అసలు సెకండ్ పార్ట్లో జాన్వీ కపూర్కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పాడు కొరటాల శివ. చూడాలి బిగిర్లో పెట్టి. జాన్వీ కపూర్ది ఒక 15 మినిట్స్ ఉంటుంది అన్న ఓవరాల్గా. అంతే మొత్తం ఎన్టీఆర్ది, సినిమా అంతా ఎన్టీఆర్దే. ఫైట్స్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది బ్రో, అసలు కళ్ళు 2 సరిపోవు. ఇంటర్వెల్ ఫైట్లో ఎన్టీఆర్ అరాచకం అనుకో. అది సింహాద్రి సినిమాలో క్లైమాక్స్ ముందు వస్తుంది కదా సాంగ్, ఆ రేంజ్లో ఉంటుంది సెకండ్ అది ఇంటర్వెల్ సాంగ్. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం ఎన్టీఆర్ చింపేశాడన్న. సెకండ్ హాఫ్లో సైఫ్ అలీ ఖాన్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్కి సైఫ్ అలీ ఖాన్కి పోటాపడిగా నువ్వనేనా అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం సైఫ్ అలీ ఖాన్ది పెద్ద పాత్ర ఏముండదు, మొత్తం ఎన్టీఆర్దే. అంటే వరా క్యారెక్టర్ వచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్కి అంత ఇంపార్టెన్స్ ఏముండదు. మొత్తం సెకండ్ హాఫ్ అంతా వరా క్యారెక్టర్. వరాదే మెయిన్. దేవర పార్ట్ 1 పార్ట్ 2కి మెయిన్ వరా క్యారెక్టరే హార్ట్ అని చెప్పేసి కొట్టాల చెప్పాడు. లీడ్ కూడా పార్ట్ 2కి లీడ్ వదిలేదాన్ని బట్టి చూస్తే వరా క్యారెక్టర్ హైలైట్ అవుతుంది యాక్చువల్గా. ఫైట్తో విఎఫ్ఎక్స్ అయితే వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు విఎఫ్ఎక్స్ బాగోలేదని. సినిమాకి వెళ్ళి మైండ్ పోద్ది. హాలీవుడ్ అన్న 5కి 4 అబౌవ్ అన్న, 4 అబౌవ్.